ఎలా ఉందని తెలుసుకోవాలంటే మా హస్బెండ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ అదేనండి, ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీకి ఫస్ట్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ 10 minutes బాయిల్ అయితే చాలు. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఎగ్ షెల్ ఈజీగా రావాలంటే అది వేడిగా ఉన్నప్పుడే షెల్ని రిమూవ్ చేయండి. ఒక కప్పు కొత్తిమీర వేసుకుందాం. అలాగే జింజర్, గార్లిక్, కోకోనట్ మీ ఇష్టం అండి. లాస్ట్లో కర్రీ అయిన తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాతో కోకోనట్ పౌడర్ అవైలబుల్లో లేదు ఇప్పుడు, అందుకని నేను డైరెక్ట్ కొత్తిమీరతోనే గ్రైండ్ చేస్తున్నాను. మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ, లవంగ, షాజీరా, క్యూమిన్ సీడ్స్, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, వాట్ ఎవర్ మీతో ఏముంటే వేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ మార్నింగ్ నుంచి పవర్ లేదు. బికాజ్ మసాలా ఆడించుకోవాలి కదా కర్రీకి. మార్నింగ్ 11 నుంచి వెయిట్ చేస్తున్నాను పవర్ ఎప్పుడు వస్తుంది అని. ఫైనల్ ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు వచ్చింది పవర్. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. అలాగే వేసిన మసాలాలు కూడా బాగా హీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. మీ దగ్గర కర్రీ లీవ్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. నాతో లేదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు ప్రెసెంట్. నేను 2 ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఇది ఇలా కలుపుకుందాం. ఆనియన్ బాగా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. నేను వాయిస్ ఓవర్కి మైక్ ఏం యూస్ చేయట్లేదు, అందుకే నా వాయిస్ కొంచెం లోగా రావచ్చు. టుడే క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. ఆల్రెడీ 2 days నుంచి ఫుల్ రైనింగ్. ఆనియన్ బాగా వేగింది. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాను. నేను 2 ఆనియన్స్ వేసుకొని 5 టమాటోస్ వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ బాగా రావాలి కదా. ఇప్పుడు కొంచెం టర్మరిక్ వేసుకుందాం. టర్మరిక్ వేసుకుంటే టమాటో కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది. యాక్చువల్గా అంటే నేను ఇందాక ఆడిచ్చాను కదా మసాలా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అది ఆనియన్ వేగిన తర్వాత వెంటనే వేసుకోవాలి. బట్ ఇక్కడ టమాటోస్ ఏంటంటే అస్సలు బాయిల్ అవ్వవు, ఎంత కుక్ అయినా సాఫ్ట్గా ఉండవు. అందుకు నేను టమాటో బాగా కుక్ అయిన తర్వాత మసాలా యాడ్ చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా పవర్ పోయింది, అందుకే వీడియో కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది మీకు. పవర్ రాదేమో అని ఇంకా నేను వీడియో స్టాప్ చేద్దాం అనుకున్నా. బట్ ఒక 10 minutes వెయిట్ చేద్దామని మా హస్బెండ్ చెప్తే 10 minutes వెయిట్ చేశాను. ఫైనల్లీ పవర్ వచ్చింది, మసాలా ఆడిచ్చేసాను. ఓకే, ఇప్పుడు టమాటో బాగా కుక్ అవ్వాలంటే లిడ్ క్లోజ్ చేస్తాను. 10 minutes ఉంటే టమాటోస్ కొంచెం బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు టమాటోస్ బాగానే కుక్ అయ్యాయి. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు పవర్ వచ్చింది, మళ్ళీ పోయింది. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టమాటోస్ అస్సలు కుక్ అవ్వండి. మన ఆంధ్ర టమాటోస్ అయితే బాగా కుక్ అవుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇక్కడ అస్సలు ఉండవు అలాగా. ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఈ మసాలానే అండి. ఈ కర్రీ మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు దీని పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయే వరకు బాగా అలాగే కుక్ చేద్దాం. ఇప్పుడు ఇది పచ్చివాసన అంతా పోయింది. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం.
నేను 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం. అండ్ నెక్స్ట్ రాక్ సాల్ట్. రాక్ సాల్టే యూస్ చేయండి, ఎందుకంటే రాక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిది. సాల్ట్ యువర్ విష్, మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. కారం వేసిన వెంటనే వాటర్ వేయొద్దండి, ఎందుకంటే వాటర్ వేస్తే కారం స్మెల్ అలాగే ఉంటుంది. కారం వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఇలాగే ఉంటే బెటర్, లేదంటే కారం వాసన వస్తుంది ఫుల్గా. నెక్స్ట్ ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియా పౌడర్. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, బాగా కుక్ అయింది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 250 ml వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము కొంచెం గ్రేవీగానే తింటాము, అందుకు వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాం. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్, టమాటోస్ అండ్ కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. లేదు మేము నార్మల్గానే తింటామంటే అన్నీ తక్కువ వేసుకోవచ్చు, వాటర్ కూడా తక్కువగానే వేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే కొంచెం ఎగ్కి మసాలా అంటుకుంటుంది. అండ్ నెక్స్ట్ కొరియాండర్, గ్రీన్ చిల్లీస్ వేసి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేద్దాం ఆ వాటర్ని. ఉడుకుతోంది కర్రీ ఇప్పుడిప్పుడే. యాక్చువల్గా ఈ కర్రీ వైట్ రైస్లో కంటే పులావ్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసేద్దాం. చూసారా, కర్రీ బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, బట్ నేను యాడ్ చేయట్లేదు. కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. టేస్ట్ చెయ్యి. మా హస్బెండ్ అయితే చాలా ఆకలిగా ఉన్నాడు. ఎలా ఉంది కర్రీ? సూపర్.